జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దా వసంత సురేష్, జిల్లా డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు ఎల్లా శ్రీకాంత్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్త నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. बोलो स्वतंत्र भारत की जय। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। बोलो स्वतंत्र भारत की जय। जय तेलंगाना जय। అన్న కొంచెం సైడ్ సైడ్ అన్న సైడ్ సైడ్ మన వీరులకు జోహార్ జోహార్, జై తెలంగాణ జై తెలంగాణ। ఎక్కురా ఓ నడు చందు జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం। అన్న అందరు రారి ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారిచే పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి జైత్యాల జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు, మా మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా మరి పరిపాలన సరిగ్గా కొనసాగించే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించడంలో మరి ముందుండే విధంగా అధికారులు పనిచేయాలని వారందరికీ కూడా హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ మరి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంతోమంది అమరులై ఈరోజు స్వతంత్రాన్ని తీసుకొచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది భారతావని అని అంటే చాలామంది స్వతంత్ర సమర యోధులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ పాలనకు ఎదురుగా నిల్చొని ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేస్తే కానీ ఈరోజు మనం అందరం కూడా స్వేచ్ఛ హక్కులను పొందగలుగుతున్నాం. మనస్ఫూర్తిగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరి పుష్పాంజలి ఘటిస్తూ మరి అదే కోవలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించడం కోసం, భూమి కోసం, ముక్తి కోసం ఆనాడు దొడ్డి కుమరయ్య లాంటి వారు అదే కోవాలో, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, అదేవిధంగా ఈరోజు మళ్ళీ తొలి దశ ఉద్యమాలలో మరి ఈనాడు కేసీఆర్ గారి మరి సంకల్పంతో తెలంగాణ రాష్ట్రానికి కూడా స్వేచ్ఛా వాయువులు తీసుకొచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది, సబ్బడ్డ వర్గ ప్రజలదని చెప్పేసి చెప్పక తప్పదు. మరి ఏదైనా కూడా పాలకులు వచ్చినప్పుడు
మరి ప్రజలకు సేవ చేయడానికి పనిచేయాలి తప్ప ప్రజల మీద పెత్తనం చేయడానికి కాదు. అదే నిజమైన స్వతంత్రం అని చెప్పేసి తెలియజేస్తూ మరి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ 10 సంవత్సరాల పాలన ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్లాలని, రైతులు ఏ పంట వేసినా దాని గిట్టుబాటు ధర నిర్ణయించే విధంగా మరి ముందుకెళ్ళాలి. దానికి మరి బోనస్ ఇవ్వాలి తప్ప ప్రజల యొక్క ఆకాంక్షను హక్కులను హరించే విధంగా ఉండొద్దని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ ప్రజలకు అదేవిధంగా భారతదేశ ప్రజలందరికీ కూడా 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 80 సంవత్సరాల నుంచి స్వతంత్రంగా జీవిస్తున్నాం. 13 సంవత్సరాలు దాదాపు తెలంగాణకు కూడా స్వతంత్రం వచ్చి తెలంగాణ స్వేచ్ఛవాయులు ఇచ్చుకుని 10 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల నుంచి అంత గందరగోళం, ఏం చేయాలన్నా ఏం చెప్పాలన్నా కానీ ఏ రైతుకు మనసు పడతలేదు, ఏ ప్రజలకు కూడా మనసు పడతలేదు. ఈ విధంగా ఉన్నది. అదేవిధంగా ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు ఓ పద్ధతితో నడిచి ఇలా పద్ధతిగా నడవాలని చెప్పి మేము ఆ భగవంతుని కోరుతున్నాం. మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు పశ్చిమ టీఆర్ఎస్కి వచ్చి కూడా మాకు అందరికీ కూడా బలం చేకూర్చారు. జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా బలం వచ్చే విధంగా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాం. ఇక్కడ కూడా వారు ముందు కూడా ఇదే విధంగా చేసుకొని రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ ఏదున్నా దానికోసం జీవన్ రెడ్డి గారిని ముందర పెట్టి నడిపిస్తాం కోసం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వారి సేవలను పార్టీని తీసుకొని తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా 80వ సంవత్సరము స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గౌరవ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారి చేతుల పైన మరి ఈరోజు జెండా ఆవిష్కరింప చేసుకోవటం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే మిత్రులు విద్యాసాగర్ గారు వసంత గారు పేర్కొన్నట్టు ఇక్కడ వాస్తవంగా ఏదైతున్నదో దేశానికి స్వతంత్రం లభించి 80 సంవత్సరాలు గడుస్తుంది. కానీ హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగమైనటువంటి ఒక తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చేదైతుందో కేవలం 79 సంవత్సరాలు, ఒక సంవత్సరం తర్వాత మనం స్వతంత్రాన్ని పొందుతాం. అది 1948 అని చెప్పాలి. తదుపరి కూడా ఏదైతున్నదో ఇలా హైదరాబాద్ రాష్ట్రం ఇలా తిరిగి 1956లో భాషా పరియుక్త రాష్ట్రాలు అనేటువంటి ఒక నెపంతో ఇలా తెలుగు మాట్లాడే వారికి అందరికీ ఒక రాష్ట్రం ఉండాలనేటి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయబడడంతో ఇక ఆనాడు 48 సంవత్సరాలు 58 సంవత్సరాలు చెప్పంటున్నాయి. ఇలా తెలంగాణ ప్రాంతం అంతా ఏదైతుందో ఆంధ్ర ప్రాంత నాయకుల నాయకత్వంలో మగ్గిపోవడం జరిగింది. తిరిగి ఏదైతుందో మరి మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు మరి వారు ఆనాడు ఏదైతుందో తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలి, ఈ ప్రాంత రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ సభ్య సమాజానికి న్యాయం జరగాలని చెప్పంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతోనే అది సాధ్యమవుతుందని వారు ఉద్యమించటం, వారి నాయకత్వంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం. ఇలా 2 జూన్ 2014 నుండి ఏదైతుందో మన 23 నవంబర్ చివరి వరకు అయితే చెప్తున్నాయి. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇలా ఒక సువర్ణ అధ్యాయంలో ఏదైతుందో ఏ విధంగా పురోభివృద్ధి పదంలో ముందు జరిగిందో మనకు అందరికీ తెలియదు కాదు. స్వతంత్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టది అని చెప్పని మరి మనం సంతోషపడాలన్నా మనం ఏదైతుందో ఆశించినటువంటి ఒక ఫలాలు పొందలేకపోతున్నాం. ఆనాడు కేసీఆర్ గారు 2 పర్యాయాలు 10 సంవత్సరాల దశాబ్ద కాలం ఏదైతే ఉందో ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి పథకం తీసుకెళ్లే విధంగా రైతాంగం రైతు కూలీలే కానీ నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు చెప్పంటున్నా. నాకు ఆశ్చర్యం అమ్మ, నేను ఏదైతుందో ఇదే రేవంత్ రెడ్డిను ఆయన బట్టి గారు ఏదైతుందో మేము బీసీ జనాభా కులగణన చేపట్టడం జరిగిందని చెప్పి అన్నాడు. కేసీఆర్ గారు ఏదైతుందో మిత్రుడు విద్యాసాగర్ గారు శాసనసభలో ఉండదని చెప్పంటున్నా అన్నాడు. సమగ్ర కుటుంబ సర్వేలో ఏదైతుందో 51% వాటా వచ్చినటువంటి 51% జనాభా వచ్చినటువంటి బీసీ వర్గాలు 46% కుదించబడ్డాయి. ఆనాడు 51% కేసీఆర్ గారి యొక్క సమగ్ర కుటుంబ సర్వేకి అనుగుణంగా మరి రేవంత్ రెడ్డి గారు చేసిందలా 5% కనుమరుగైపోయింది. మరి అది ఎక్కడ పోయిందే? ఇదేనా నీ నీతి? బలహీన వర్గాల సంక్షేమం, బలహీన వర్గాలకు కార్యక్రమాలు అమలు చేయడం అంటే ఇదేనా నీతి అని చెప్పంటూ నేను దయచేసి ఏదైతే ఇప్పటికైనా సమాజం మనం గమనించాలి. ఈనాటికైనా మనకి ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వమే మనకు రక్షణ అని చెప్పంటున్నా నేను. తప్పకుండా జగిత్యాల జిల్లాకు సంబంధించి మిత్రుడు విద్యాసాగర్ రావు మళ్ళీ జగిత్యాల జిల్లాకు సంబంధించి అందరూ ఐక్యంగా ఏదైతే ముందుకు పోయి మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేయటం
మా వంతు బాధ్యత భావిస్తామని చెప్పిన అందరూ కూడా శ్రేణులందరూ కూడా సహకరించి రోజేటి మనకు స్వతంత్ర దినోత్సవ కార్యక్రమ నిర్వహణే అదొక ఉదాహరణ నిలుస్తుందని చెప్పి నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి జై తెలంగాణ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలని చెప్పని